సినీ నటి హేమను సీసీబీ పోలీసులు బెంగళూరులో అరెస్ట్ చేశారు. ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆమెను కోర్టులో హాజరుపరచనున్నారు. బెంగళూరులో గత నెల 20న జరిగిన రేవ్ పార్టీలో హేమ పాల్గొన్నారు. ఆమె రక్త నమూనాలో డ్రగ్స్ పాజిటివ్ ను గుర్తించి దీంతో విచారణకు రావాలని ఆమెకు నోటీసులు ఇచ్చారు. 2 సార్లు నోటీసులు ఇచ్చినప్పటికీ ఆమె హాజరు కాలేదు. 3వ నోటీసులతో విచారణకు హాజరయ్యారు. ఆమెను అరెస్ట్ చేసి సీసీబీ పోలీసులు విచారించగా రేవ్ పార్టీ నిర్వహణలో ఆమె కీలక పాత్ర వహించినట్లుగా పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది. హేమ మీడియా కంటపడకుండా ఉండేందుకు గుర్ఖాలో వచ్చారు. ఆ గుర్ఖాలోనే వైద్య పరీక్షలు నిర్వహించారు. హేమతో పాటు మరొకరిని అరెస్ట్ చేసిన సీసీబీ పోలీసులు బెంగళూరు రేవ్ పార్టీకి ఇమ్రాన్ డ్రగ్స్ సరఫరా చేశారు. వీళ్ళెవ్వరు ఏం టెస్టులు తీసుకోలేదు, నాకు పాజిటివ్ రాలేదు. ఇప్పుడే తీసుకున్నారు వీళ్ళు. మేడం ఆపద ఏమైనా తీసుకోలేదా మేడం? ఏం తీసుకోలేదన్నా. ఇప్పుడే తీసుకొచ్చారు. నేను అసలు కూడా హైదరాబాద్ నుంచి నేను వచ్చేసాను. నేను అక్కడ లేను. బర్త్డే డేట్ కట్ చేసినంత నేను బయటకు వచ్చేసాను. నేను హైదరాబాద్ వచ్చేసాను. నేను మా ఇంట్లోంచి బిర్యానీ వీడియో పెట్టాను. నేను శనివారం వచ్చాను. ఆదివారం మిడ్ నైట్ నేను వెళ్ళిపోయాను ఇక్కడి నుంచి. నేను లేను. వీళ్ళెవ్వరు ఏం టెస్టులు తీసుకోలేదు, నాకు పాజిటివ్ రాలేదు. ఇప్పుడే తీసుకొచ్చారు. నేను అసలు మాట్లాడతారా? నేను ఏ తప్పు చేయలేదబ్బా. మీకు అందరికీ అర్థమైంది కదా. అన్న కై కై